హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జితేంద్ర కుమార్ రేవిశెట్టి. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాను. కనీసం మనసులోనైనా బాగున్నాను అని అనుకోండి. దాని ద్వారా ఉపయోగం ఏంటంటే, బాగున్నాను అని అనుకున్న ద్వారా సానుకూల ఆలోచన శక్తి మనలో పెరుగుతుంది. మన చుట్టూ అటువంటి పాజిటివ్ ఆరాని మనం పెంచుకున్న వాళ్ళు అవుతాం. దాని ద్వారా మనకు మంచిదే కానీ చెడైతే లేదు. ఎందుకంటే మన పెద్దలు అనేక సంవత్సరాలుగా మనకు నేర్పింది ఏంటంటే పాజిటివ్ ఉండమని చెప్తాం. ఇంట్లో బియ్యం అయిపోతే నిండుకొని అంటారు. ఇదేంటి అయిపోయింది కదా, నిండుకొని ఏంటి అనుకునేవాడు. అలాగే దీపం ఆరిపోతే కొండెక్కిందంటారు. అదేంటి ఆరిపోయింది కదా, కొండ ఎక్కడ వెళ్ళి అనుకునేవాడు. ఇది మనకు అలవాటు, మన భారతీయ సాంప్రదాయం ఇది. ఏది కూడా చెడుగా మాట్లాడుకుంటాం. సో ఓకే, అసలు విషయం వద్దాం. ఇప్పుడు స్పీకర్స్గా చాలామంది మన ముందు కనబడుతూ ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ కానీ, పొలిటికల్ స్పీకర్స్ కానీ, బిజినెస్ పరంగా స్పీకర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, ఇలా ఎంతోమంది మన కళ్ళ ముందు స్పీకర్స్ మైక్ పట్టుకుంటే అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు. ఓకే, అయితే ఇందులో కొంతమంది మనల్ని అట్రాక్ట్ చేస్తారు, చాలామంది బోర్ కొట్టిస్తారు. ఒక స్టేజ్ మీద 10 మంది వ్యక్తులు మాట్లాడితే అందులో ఒకరో ఇద్దరో మన ఆకట్టుకుంటారు. నేను రీసెంట్గా ఈ మధ్య చూశాను. కందుల దుర్గేష్ గారు, మనకి టూరిజం శాఖ మంత్రివర్యులు, వారు మాట్లాడిన స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే టెంపో మెయింటైన్ అవుతుంది. అయితే అది ఆయన సబ్జెక్ట్ మీద కంట్రోల్ ఉండడం, గ్రిప్ ఉండడం, మాట్లాడేటప్పుడు ఆయనకి అది అనుభవం లేదా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారంటే నాకు తెలిసి ఆయన ఎక్కడ ట్రైనింగ్ తీసుకుని ఉండకపోవచ్చు. అది ఆయన సహజ సిద్ధ స్వభావం. స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అదే టెంపో మెయింటైన్ అవుతుంది అయింది. నేను రెండు మూడు స్పీచెస్ చూశాను. నిన్న విజయవాడలో చూశాను, నర్సాపురంలో చూశాను. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇక్కడ పొలిటికల్, అక్కడ ఒక కాలేజీ 75 సంవత్సరాల వజ్రోత్సవం. ఈ రెండింటికి కూడా స్పంతం లేదు, కానీ ఒకే టెంపో మెయింటైన్ అయింది. ఆయన అంతే అద్భుతంగా ఆద్యంతం, అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా అదే ఆకర్షణీయంగా వినిపించేలాగా, మళ్ళీ అది గ్యాప్ కూడా లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చెప్తున్నప్పుడు గ్యాప్ కూడా లేదు. అలా కంటిన్యూ చేసుకుంటా ఆయన స్పీచ్ ముగించారు. వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత నాకు తెలిసి ఒకళ్ళిద్దరు వెనకాల మాట్లాడితే, ఇలాంటి స్పీకర్స్ తన ప్రాబ్లం ఏంటంటే, వీరు మాట్లాడిన వెంటనే ఇంకెవరన్నా మెయిన్ స్పీకర్ని కనుక మనం దింపితే అది వెంటనే కనెక్ట్ అవ్వదు, రీచ్ అవ్వదు. సో 2-3 తర్వాత గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరికైనా స్పీచ్ జనాలకి రీచ్ అవ్వాల్సిన వ్యక్తిని మనం మాట్లాడించాలనుకుంటే అది కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే ఈయన ఫ్లేవరు మనిషిలో నుంచి త్వరగా పోదు, అంత అద్భుతంగా మాట్లాడారు. ఓకే, అలాగే అబ్రహం లింకన్ గొప్ప స్పీకర్ అని విన్నాం. హిట్లర్ చూడటానికి చిన్న వ్యక్తే కానీ, సామాన్యుడే కానీ, ఒక సామాన్య సైనికుడిగా జర్మనీ నియంతగా ఎదిగిన విధానం చూస్తే కేవలం అతనిలో ఉన్న వాక్, అద్భుతమైన స్పీకర్ హిట్లర్. అలాగే నేను ఈ మధ్య చూశాను ఒబామా చేంజ్ ఫర్ అస్ అన్నాడు. ఆ చేంజ్ ఫర్ అస్కి ఒబామా అద్భుతంగా ఆయన తన స్పీచెస్ ద్వారానే అమెరికా మొత్తాన్ని 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలాగానే తను నిలదొక్కున్నాడు. ఆ తర్వాత మన భారత ప్రధాని, గొప్ప ప్రధాని, నాకు ఆ ఊహ తెలిసిన తర్వాత అటువంటి ప్రధాని నేను చూస్తాను అనుకోలేదు. ఆయన కాలంలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. అద్భుతమైన ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. వారు మాట్లాడుతున్న కాసేపు సాధ్యం అన్న, బాహ్యం బహినో అన్న, అది మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన స్టైల్ అలా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఆవేశపూరితమైన అద్భుతమైన ప్రసంగం చేస్తున్న వ్యక్తి నన్ను అట్రాక్ట్ చేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే నాకు స్పీచ్ కనబడదు, అక్కడ ఫైర్ కనబడుతుంది. అదే సమయంలో హృదయంగా కూడా మాట్లాడగలరు, చాలా హృదయం ద్రవించేలాగా. ఇది కొంతమంది స్టైల్. సో కొంతమంది స్పీకర్గా మారాలనుకున్న వాళ్ళు మీ ఓన్ స్టైల్లో మీరు వెళ్ళండి, కానీ ఆకర్షణీయంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇమిటేట్ చేయదు. వాళ్ళని చూసి ఒబామా లాగా మాట్లాడదామని ట్రంప్ గారు అనుకోలేదు, ట్రంప్ లాగా మాట్లాడాలని నెక్స్ట్ ఇంకొక ఆవిడ అనుకోలేదు, ఇంకొక ఆయన అనుకోలేదు. ఎవరి స్టైల్ వాళ్ళదే, కానీ ఆ స్టైల్ని ఇతరులకు అనుకూలంగా ఆకట్టుకునేలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేశారో. అందులో ఒక స్పీచ్ మనం మాట్లాడుతున్నామంటే ఎవరైతే మనం పిలిచారో ఆ సబ్జెక్టుకి రిలేటెడ్గా ఉండాలి, మనం పిలిచిన సబ్జెక్టుకి అనుకూలంగా ఉండాలి. అదే సమయంలో
ఉత్సాహభరితంగా ఉండాలి, ఎంతూజియాస్టిక్గా ఉండాలి. స్పీచ్ అనేది అలా ఉండాలి. అదే సమయంలో మనిషిని ఉత్తేజపరచాలి, ఆలోచింప చేయాలి. అట్లా మనం మనిషిని రకరకాల భావోద్వేగాలని సాటిస్ఫై చేస్తూ నవ్వించగలగాలి, ఆలోచింప చేయగలగాలి. ఒక సందర్భంలో మన మనిషి అక్కడ ఆగిపోవాలి, పని చెప్పాడే అలా. అది ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ ద్వారానే వస్తాయి. చిరంజీవి గారు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు, ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేశారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్పీచ్ని మన ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నాం, మన భావ ప్రసరణ, భావ తరంగాలను ప్రసరింప చేయాలనుకుంటున్నాము ఈ ప్రపంచం మీదకి. అది ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని మన వైపు తిప్పుకోవడానికి కోసం చేసే ప్రయత్నం భగవంతుడు మనకి ఇచ్చిన వాక్కు. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? మైక్ మన చేతిలోకి వచ్చినప్పుడు దీని ద్వారా, ఈ ఆయుధం ద్వారా మన జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాం స్పష్టంగా చెప్పగలుగుతున్నామా లేదా? కేవలం స్పీచ్ ముగిసింది కూర్చున్నామని అలా అనుకోవద్దు ఎప్పుడు. ఇది మీ చేతిలో ఒక అద్భుతమైన అవకాశం. జనాలకి మీరేంటో తెలియజేయాలనుకుంటే, లేదు అక్కడున్న సబ్జెక్ట్ని తెలియజేయాలనుకున్నా, మీ భావాలను ప్రసరింప చేయాలనుకున్నా, జనాలను సంమోహితులను చేయాలనుకున్నా, ఇది ఒక అద్భుతమైన అవకాశం. స్పీకర్గా మారటం అనేది మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ విధంగా మనం ముందుకు వెళదాం, విజయాలను అందుకుందాం. సో స్పీచ్ని, మైక్ని మీ చేతిలో ఉన్నంతసేపు ఆడుకోండి, వాడుకోండి. జై హింద్. భారత్ మాతకి జై.